అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటండి? మన గురించి మనం తెలుసుకోవడం. అంటే మనలో ఏమి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మనలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడాన్ని ఏమంటారండి? సెల్ఫ్ అవేర్నెస్ అంటారండి. ఈ సెల్ఫ్ అవేర్నెస్ చేయాలి అంటే, మనకి రావాలి అంటే, ఫస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళు మన గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇది మాత్రం మనం రెడీగా ఉంటాం. ఎందుకంటే ఎదుటివాడు నువ్వు ఇది బాగా చేయలేదు అని చెప్పడానికి మనకు వెంటనే టక్కన కోపం వచ్చేస్తుంది. అలా తీసుకున్నాం అనుకోండి, అలా తీసుకోకూడదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పారనుకోండి, ఓకే వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అని నువ్వు ఆలోచించగలిగితే నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు. అలా కాదు, వీళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలని అలా ఆలోచించారనుకోండి, మీలో మార్పులు అయితే రావు, అలానే ఉంటారు లైఫ్ అంతా. సో కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏం చెప్తుందంటే, మనలో ఉండే స్ట్రెంగ్స్ ఏంటి, మనలో ఉండే వీక్నెసెస్ ఏంటి. ప్రతి వాళ్ళకి అన్నిట్లోనూ పాజిటివ్స్ ఉండవు, అన్నిట్లోనూ నెగిటివ్స్ ఉండవండి. ఏదో ఒక లోపం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ మనం వీక్గా ఉన్నామో దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆర్గనైజేషన్స్లోనే మనం అందరం వర్క్ చేస్తూ ఉంటామండి, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. కొంతమంది వాళ్ళు కమ్యూనికేట్ చేసే విధానం చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే ఏంటి, వాడి చిన్న విషయమైనా మనతో డిస్కస్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, అంటే ఒక గ్రూప్ డిస్కషన్ నడుస్తుంది అనుకోండి, ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, దాని గురించి మనం అందరం డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా, కూల్గా, కంఫర్టబుల్గా మాట్లాడచ్చు. ఆ డిస్కషనేగా, దానికి అంత అగ్రెసివ్నెస్ అవసరం లేదుగా. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళ మైండ్ సెట్ చాలా అగ్రెసివ్గా ఉంటారు. అంటే ఏంటి, వాడు అగ్రెసివ్గా ఉంటాడు అనే విషయం వాళ్ళ టీంలో ఎవరైనా చెప్పినప్పుడు అతను దాన్ని పాజిటివ్గా తీసుకోగలగాలి. అలా తీసుకోగలిగితే, అతను దాన్ని మార్చుకోగలిగితే ఫ్యూచర్లో బెటర్ క్యారెక్టర్ ఉన్న పర్సన్గా మారుతాడు. సో కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటండి, సెల్ఫ్ అవేర్నెస్. మన గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ మీద మనం ఫోకస్ పెట్టాలండి. అది చాలా చాలా ముఖ్యం. ఇంకా ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ గురించి కూడా కొంతమంది చాలా బాగా చదువుతారండి. చదివే పిల్లలు ఉంటారు, వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది చాలా పూర్గా ఉంటారు. చదివినంత మాత్రాన సరిపోదుగా, వాడికి తెలిసింది కూడా చెప్పాలిగా. సో అప్పుడు టీచర్ ఏమని కమ్యూనికేట్ చేస్తుంది, వాడిని ఐడెంటిఫై చేసి టీచర్ ఏం ఫీడ్బ్యాక్ ఇస్తుంది, నువ్వు చాలా బాగా చదువుతావు, బాగా చేస్తావు, అన్నీ కొంచెం బాగా మాట్లాడాలిరా, సో నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంది టీచర్. టీచర్ అలా చెప్పిన దాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకోవాలి, అంతేగాని టీచర్ చెప్పిన దాని మీద కోపగించుకోకూడదు. కోపగించుకుంటే టీచర్ రెండోసారి నీకు చెప్పదుగా, అంటే వీడు పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాడు అని టీచర్ నీ గురించి గ్రహించింది అనుకో, నీకు చెప్పదప్పుడు. తర్వాత నీకు కన్వే చేయడానికి ఏం చేస్తుంది, నీ ఫ్రెండ్స్ ద్వారానో మీ పేరెంట్స్ ద్వారానో చెప్పిస్తుంది. అదే నువ్వు టీచర్ చెప్పినప్పుడే దాన్ని తీసుకోగలిగావు అనుకో పాజిటివ్గా, నువ్వు దాన్ని చేంజ్ చేసుకోవచ్చుగా. సో నీకు అప్పుడు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయిగా. సో ఇలా మన గురించి మనం తెలుసుకోవడాన్ని ఏమంటారండి, సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. మనకు సెల్ఫ్ అవేర్నెస్ తెలిసింది, మనకి ఇలా ఇది ప్రాబ్లం అని, దాన్ని ఎలాగో మాడిఫై చేసుకోవాలిగా. మనం వర్క్లో చాలా ప్రెషర్ తీసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రెషర్ తీసుకోవడంలో అసలు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియదు. అంత స్ట్రెస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నీ వర్క్, నీకు డైలీ షెడ్యూల్ తెలుసు కదా, ఎందుకు వచ్చింది నీకు ఆ ప్రాబ్లం? నువ్వు టైం మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఫాలో అవ్వు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా నీలో ఉండే డిఫెక్ట్స్ని నువ్వు చేయగలుగుతావు, ఆ స్ట్రెస్ని కూడా నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావు. ఇక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, మేడం నాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు తెలిసాయి, నేను ఎలా వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో వీటికి ఫస్ట్ ఏంటంటే అండి, కొన్ని ఎమోషన్స్కి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎమోషన్స్కి రియాక్ట్ అయ్యేటప్పుడు ఏ ఎమోషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియాలండి. ఆ ఎమోషన్స్ కంట్రోల్ అనేది ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. తర్వాత ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది, టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది ప్రాబ్లం ఉంది, చేయలేము అన్నప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయాలో ఆ న్యూ లెర్నింగ్స్ అనేవి మనం వెల్కమ్ చెప్తూ ఉండాలండి ఎప్పుడు. సో మనం ఇది చేంజ్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది లైఫ్ అనిపించినప్పుడు ఆ న్యూ లెర్నింగ్స్కి మనం వెల్కమ్ చెప్తూ ఉండాలండి. సో ఇలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో స్టూడెంట్స్, దీంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను చూడండి. చాలామంది స్టూడెంట్స్ పబ్లిక్ స్పీకింగ్ అనేది చెయ్యలేరండి.
పబ్లిక్ స్పీకింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో చాలా బోల్డ్నెస్ ఉండాలి, కమాండ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో కాబట్టి చాలామంది పబ్లిక్ స్పీకింగ్ చేయమంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, లేదని కాదు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ పబ్లిక్ స్పీకింగ్ చేయలేరు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు పబ్లిక్ స్పీకింగ్ చేయడం చాలా ఇష్టం కానీ నువ్వు చేయలేవు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వాలి. ఈ ప్రజెంటేషన్స్ ఇవ్వడం కనుక స్టార్ట్ చేస్తే నీకు ఆ ఫియర్ అయితే పోతుంది. నెక్స్ట్, ఇట్లా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది. ఈ స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారండి, టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుని ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలి, నెగిటివిటీ పోవాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు మెడిటేషన్స్కి వెళ్ళాలి. ఇప్పుడు బాగా మనకంతా ప్రచారం కూడా చేస్తున్నారు కదా, యోగా ఫాలో అవ్వండి అని చెప్తున్నారు కదా, మెడిటేషన్ చేయండి. ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ 10 to 15 minutes. ఇది మన హెల్దీ లైఫ్ కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఒక 10 to 15 minutes ప్రాణాయామం చేసినా కూడా చాలండి, ప్రశాంతంగా ఉంటుంది మైండ్. సో ఈ పాయింట్లోకి వచ్చేటప్పటికి అంటే మనలో ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడు నీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, నీ హెల్త్ ఇలా ఉంది, సో యూ నీడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ గుడ్ డైట్ అట్లా చెప్పారు. సో యూ నీడ్ సమ్ ఎక్సర్సైజెస్ అని చెప్పాడు. సో కాబట్టి దానికి నువ్వేం చేయాలి? సో ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు డాక్టర్, ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలిగా, సరి చేసుకోవడానికి రెడీ అవ్వాలిగా. కొన్నిట్లో నాలెడ్జ్ ఉండదండి, కొన్ని నాలెడ్జ్ ఉండదు అంటే నాలెడ్జ్ లేదు అని వదిలేస్తాం, అట్లా వదిలేలేముగా. ఆ నాలెడ్జ్ పెంచుకోవడానికి మనం ఏం చేయాలి? దానికి సంబంధించిన బుక్స్ చదవాలి. ఇవాళ రేపు బుక్స్ చదివే ఇది లేదండి, జనాలు ఏం చేసేస్తున్నారు, అంతా మొత్తం గూగుల్లో దొరికేస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి పీడిఎఫ్లు తీసుకుంటున్నారు, చదువుతున్నారు. మరి ఎలాగలా చదవండి, లేకపోతే ఫోన్లలో చదవండి. ఫైనల్గా ఏంటి, నాలెడ్జ్ అనేది పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ఇక్కడ నాలెడ్జ్ పెంచుకోవడం అనేది చాలా ముఖ్యం. సో కాబట్టి ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం మనలో ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందండి? మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరో మనకి ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా మార్చుకో, ఇది మార్చుకుంటే చాలా బాగుంటుంది అలా చెప్తారు. సో అలా చెప్పినప్పుడు మనం దానికి తగ్గట్టు మనల్ని మౌల్డ్ చేసుకోవాలి. సో ఫైనల్గా కంక్లూషన్ ఏం చెప్తారండి? సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనలో ఏమి చేంజెస్ రావాలి అని చెప్పేది ఏంటండి? సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటండి? ఆ చేంజెస్కి మనం ఏం వర్క్ చేస్తున్నాం అని చెప్పేది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ.